ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు మీకు వార్త చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి దరిద్రాన్ని దారి చేరనివ్వదు అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. దయచేసి ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రధాన వార్తలు అవన్నీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైన కామెంట్. మీరు లక్షలాది మంది వీడియో లైవ్ చూస్తే మాత్రమే నిజంగా నేను చెప్పేటువంటి అనేకమైనటువంటి విశ్లేషణ చేస్తాను. నాకు శుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మీకు మంచి విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే జైభీం టీవీ, జైభీం దినపత్రిక ఉంది. ఈ పత్రిక రాయడానికి నైట్ 2 అయితే నేను రాయేసరికి నైట్ 1 నుంచి 2 గంటల దాకా పొద్దున్న దాకంతా సేకరించినటువంటి వార్తలను వేల మంది చేసే పని మేము ఒక్కలం చేస్తున్నాం. నాతో పాటు కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, మేము మాత్రమే పని చేస్తున్నాం. చూడండి, వేల మంది చేసే పని ఇలా కోట్ల రూపాయలు సంపాదించేటువంటి సందర్భంలో ఇలా చాలామంది కార్పొరేట్ స్థాయి ఆఫీసులు పెట్టుకున్నప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా అవమానాలు పడతారో ఇంతకన్నా నిదర్శనం ఏముండదు. ఇక నేను పడుతున్నటువంటి అవమానాలు అయితే చెప్పనక్కర్లేదు. కానీ ఇక చాలామంది మేధావులని చెప్పుకుంటారు. నిజంగా నాలాగన్నా పెట్టి నడిపించుకోండి. మీకు నిజంగా అంత ధైర్యమే దమ్మే ఉంటే నాలాగా పెట్టని నడిపించండి. సమాజానికి మీరు చెడు చెప్తారా మంచి చెప్తారా అదన్నా చెప్పండి, అదన్నా చెప్పినా పర్లేదు. ఇక దరిద్రాన్ని దారి చేరనివ్వదు ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉందో డబ్బులకు అమ్ముడిపోయేటువంటి నేపథ్యం, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, ఇక్కడ ఉన్నటువంటి చైర్, ఇది మీకు ప్రధానమైనటువంటి ఎజెండాలో భాగంగా ఎవరి దగ్గర మీకు విశ్లేషణ చేసినా ఇది రాసింది నేనే, డాక్టర్ బరిగెల శివ, జైభీం సంస్థల ఫౌండర్, చైర్మన్. ఆత్మగౌరవం బాబాసాహెబ్ అంబేద్కర్. కష్టపడి నిర్మించబడ్డ సంస్థలు కనుమరుగవుతున్నాయి. అసమానతలను అధిగమించాలి, ఆప్యాయతలను ఆదరించాలి. రాజ్యాధికారం కోసమే రాజులేని ప్రజావేట కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని పాలిస్తున్న విధానాల వల్లే దరిద్రులు దాపరిస్తున్నాయి. నిజాయితీగా ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వానికి 400 సీట్లు కాదు కదా, 40 సీట్లు కూడా రావు. దేశాన్ని మోసగిస్తూ స్వతంత్ర యోధుల్లా ఫీల్ అవుతున్నారు. ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనే ఆలోచన లేదు. 11 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఒక్క ప్రభుత్వ సంస్థ నిర్మాణం దాల్చలేదు. యుద్ధ ప్రాతిపదికన దేశాల అభివృద్ధి జరగాలి. అణచివేత ధోరణి పక్కన పెట్టి అభివృద్ధి మార్గాన్ని కొనసాగించండి. పథకాల అమలు కన్నా ప్రజలకు పర్మనెంట్గా నిలదొక్కునే మార్గాలను నిర్మించండి. ఉద్యోగ నియామకుల్లో 30 సంవత్సరాలు వెనుకబడిన భారత్, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పాలనకు, ఆంధ్రప్రదేశ్ పాలనకు అత్యంత వ్యత్యాసం ఉంది. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన వార్త. దయచేసి మేధావులారా కామెంట్ చేసుకోండి, మీ ఇష్టానుసారం కామెంట్ చేసుకోండి. మీరు దరిద్రమైన కామెంట్ చేసుకున్నా నేను బాధపడను. మీరు ఎలాంటి అబ్యూజ్ కామెంట్లు వేసినా నేను ఏం బాధపడను. ఎలాంటి చేసినా మీరు బాధపడను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా బాధపడను, మీరు ఏం చేసుకున్నా ఇబ్బంది పడను. నేను నిజమే చెప్తాను, నిజాయితీ చెప్పాలి. ఎందుకోసం అంటే ఎవరైనా కూడా భూమిని బతకడం కోసం రాలేదు. ఏ సత్యమైనా సత్యాన్ని చెప్పడం కోసం వచ్చింది. సత్యాన్ని చెప్పడానికి నా దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడచ్చు, మసిపూసి మాట్లాడచ్చు, కొట్లాడలు పెట్టచ్చు, గొడవలు పెట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ అది తప్పు. నేను ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధాన వార్త మీకు రాజు. కష్టపడి నిర్మించబడ్డ సంస్థలు ఏమైపోతున్నాయి ఈరోజు? బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? అమ్మేసుకుంటుంది. ఏమైపోయింది వ్యవస్థ? ఎంత దారుణమైపోయింది వ్యవస్థ, ఎంత ఘోరమైపోయింది వ్యవస్థ మనం చూస్తున్నాం. కష్టం నిర్మించినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సంస్థలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? కనుమరుగైపోతారు. అసమానతను అధిగమించాలి, ఆప్యాయతను ఆదరించాలి. రాజ్యాధికారం కోసం రాజధాని ప్రజావేట కొనసాగిస్తున్నారు. రాజ్యాధికారం ఎవరికి నేను చెప్పిన కదా, రాజ్యాధికారం కోసం ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా చేస్తున్నారు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పుడు 400 సీట్లు అనేటువంటి మెజార్మెంటు. ఈరోజు ఎన్ని సీట్లు వస్తారికైనా 40 సీట్లు కూడా రావు. నిజాయితీగా ఎన్నికలు జరిగితే ఇప్పటికి ఎన్నికలు జరిగితే సవాళ్ళు వేస్తున్న జైభీం టీవీ సవాళ్ళు వేస్తుంది. ఇప్పటికి ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు వస్తాయో చూడండి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది మెజార్టీగా ఉన్నటువంటి హిందువులే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. ఎన్ని సీట్లు వస్తాయో చూడండి. ఎన్ని సీట్లు వస్తే 40 సీట్ల కన్నా ఎక్కువ రావు. ఇప్పటికి ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే సీట్లు 40 సీట్లు మాత్రమే. ఎందుకోసం ఎందుకోసం వస్తాయంటే ఇవాళ దేశాన్ని ఏం చేస్తున్నారు? బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సంస్థలను అమ్మేస్తున్నారు. ఇవాళ గొడవలు సృష్టిస్తున్నారు, ఇవాళ అబద్ధాలు సృష్టిస్తున్నారు, ఇవాళ కొట్లాటలు సృష్టిస్తున్నారు, ఇవాళ మోసాలు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య పెరిగిందా? ఇలా మొన్న ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగిందా? ఇవాళ ఉన్నటువంటి విశాఖ లాంటి కంపెనీలు, ఎల్ఐసి లాంటి కంపెనీలు ఏమైపోయినాయి? ఇలా బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు ఏమైపోయినాయి? ఎటుపోయింది? నిజంగా ఆయన నిర్మితమైందా? ఆయన పెద్ద కంపెనీలు అయినా పెట్టిల్లా?
ఆ కంపెనీలో ఎంతమంది ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు ఆయన కొత్తగా నిర్మించిండా మోడీ గారు? ఏం నిర్మించిందంటే ఏం రామ మందిరం నిర్మించండు. ఏ మందిరం నిర్మించిండు? రామ మందిరం నిర్మించండు. దానిలో బతకాలి జనం అంతా. గుడులు నిర్మిస్తున్నాడు. బడులు నిర్మిస్తున్నారా? ఇలా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చదువుకున్నటువంటి స్కూళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మన పిల్లలే కదా చదివేది. కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం కదా, పేరికలు ఉన్నాం కదా. మరి ఆ గుడులు డెవలప్ అయినట్టుగా బడులు ఎందుకు డెవలప్ కాలేదు? ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఎందుకు ఇలా ప్రైవేటు సంస్థలుగా మారిపోయినాయి? ఎవరికి అమ్మబడుతున్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి అవి? ఇవన్నీ సత్యాలు కాదా? ఇవన్నీ అసత్యాలా? ఇవన్నీ నిజాలు కాదా? చెప్పండి మేధావులారా, ఇవన్నీ కాదా? ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగినా కూడా 40 సీట్ల కన్నా ఎక్కువ రావు. దేశాన్ని మోసగిస్తూ స్వతంత్ర యోధుల్లా ఫీల్ అవుతున్నారు. దేశాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? మోసగిస్తూనే స్వతంత్ర సమరయోధుల్లాగా ఫీల్ అవుతున్నారు. 11 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఒక్క ప్రభుత్వ సంస్థ నిర్మాణం దాల్చలేదు. 11 సంవత్సరాలు ఒక ప్రభుత్వ సంస్థ అయిన నిర్మాణం దాల్చిందా? ఏర్పడ్డదా? నిర్మాణం దాల్చిందా? ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఎంతమంది సైన్యం ఉంది అన్నటువంటి నేపథ్యం. యుద్ధ ప్రాతిపదికన దేశాల అభివృద్ధి జరగాలి. అణచివేత ధోరణి పక్కన పెట్టి అభివృద్ధి మార్గాన్ని కొనసాగించండి. పథకాల అమలు కన్నా ప్రజలకు పర్మనెంట్ నిలదొక్కునే మార్గాలు నిర్మించండి. ఉద్యోగ నియామకాల్లో 30 సంవత్సరాలు వెనుకబడినటువంటి భారత్, నిజంగా చెప్తున్నాను, ఉద్యోగ నియామకాల్లో 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీలారా, ఇలా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళంలో ఉన్నటువంటి మేధావులారా, ఎన్ని సంవత్సరాలు వెనుకపోయినావు? నీ జీవితం ఏందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఎప్పుడైనా నిజంగా గొప్పగా నువ్వు ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ చీప్ అవుతావా? మోహన్ భగవత్ లాగా నువ్వు అవుతావా? ఏ రోజన్నా నీ దమ్ము ధైర్యం ఉందా? ఏ రోజన్నా నిజంగా అంత పెద్ద గొప్ప హోదాలో బతుకుతావా? ఆ స్థాయికి పోనిస్తారా నిన్ను? ఎప్పటికీ నిన్ను వెంటాడేది కులమే. నువ్వెంత పెద్ద తోపైనా తురుమైనా నిన్ను వెంటాడేది కులం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపే ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కరువయ్యాయని డాక్టర్ బరిగల శివ అన్నారు. దేశాన్ని మోసగిస్తూ స్వతంత్ర యోధుల్లా ఫీల్ అవుతుండడం పరమ మోసం అన్నారు. అస్వచ్ఛమైన రాజకీయ పదవులతో అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల కనీస సౌకర్యాలకు సంబంధించిన అవసరాలను తీర్చడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. 11 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలన ఒక్క ప్రభుత్వ సంస్థ నిర్మాణం దాల్చుకోవడం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాలన అభివృద్ధి మరుగున పడిందన్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం, అమ్మివేయడం లాంటి దేశ పాలనకు, దేశ అభివృద్ధికి పూర్తి విరుద్ధమని తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నాడు. భారతదేశ అభివృద్ధిని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందన్నారు. ప్రస్తుత కాలంలో సరైన రీతిలో ఎన్నికలు కనుక నిర్వహించబడిన అయితే కేంద్ర ప్రభుత్వం 400 సీట్లు కాదు కదా, 40 సీట్లు కూడా రావన్నారు. రాజకీయ నాయకులకు భజన పనులు, భక్తి పూజలు ఎక్కువ అవుతుండడం, రాజకీయ నాయకులు ఏం చేసినా చెల్లుబాటు అయ్యే విధంగా కాలం నెట్టుకొస్తుందన్నారు. ప్రపంచ దేశాలని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండగా భారతదేశం అభివృద్ధి వెనుకబడతానని ప్రశ్నిందన్నారు. ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నిస్తే ఉరిమి తరిపికొట్టే రాజకీయ అధికార శక్తులు దినదినం ఎక్కువైపోతున్నా అన్నారు. రాజకీయ విలువలకు దిగజార్చిన వ్యక్తిగత రాజకీయ స్వార్థాల పట్ల దేశానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. నేపథ్యం ఉంది. కష్టకాలంలో నేపథ్యంలో ఎంత భయంకరంగా ఉందో మనం చెప్తున్నాం.